హలో అండి. వెల్కమ్ టు రథన్ కిచెన్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మా ఆయనకి ఎంతో ఇష్టమైన మన తెలుగు వాళ్ళందరికీ ఇష్టమైన గోంగూర పచ్చడి చేస్తున్నాను. అయితే ఇది పికిల్ కాదండి, చట్నీయే. అంటే ఒక 4, 5 డేస్‌కి గానీ ఒక 1 వీక్‌కి బావుంటుంది. తర్వాత చెప్పలేము. ఉంటే ఉంటుంది, లేకపోతే బూజు పడుతుంది. ఈ లోపలే అయిపోతుంది కూడా. ఎలా ఉన్నాయి నేను చేస్తున్న పచ్చళ్ళు? మీరు ట్రై చేస్తున్నారా? సో, ఒకవేళ మీకు నచ్చితే మటుకు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి ఈ పచ్చడికి కావాల్సినవేంటో నేను చెప్తాను. నేనొక ఒక 2 మీడియం సైజ్ కట్టలు గోంగూర తీసుకున్నానండి. తీసుకొని ఆకంతా తీసేసుకొని, కడిగి నేను ఒక గిన్నెలో వేసుకున్నాను ఆరబెట్టి. ఇప్పుడు ఇది డ్రై ఉంది మొత్తం అంతా కూడా, తడి లేకుండా చేసుకోవాలి. దీంట్లోకి నేను ఒక టీ స్పూను మెంతులు, ఒక ఒక టేబుల్ స్పూను మన మినపగుళ్ళు, మినుములు ఏదైనా పర్వాలేదు. స్ప్లిట్ మినుమైనా పర్వాలేదు. ఆవాలు ఒక టీ స్పూను. తర్వాతేమో చిన్న చిన్నవండి, మన సాంబార్ ఉల్లిగడ్డలు లాంటివి. లేదంటే చిన్న మీడియం సైజ్ ఉల్లిగడ్డలైనా సరే పొట్టు తీసి పెట్టుకున్నాను. తర్వాత ఒక 20-25 వరకు ఎండుమిర్చి, అట్లాగే ఒక 20 వరకు పచ్చిమిర్చి పెట్టుకున్నాను. మనకింకా పసుపు, ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్లు కావాల్సొస్తుందండి. కొంచెం ఇంగువ. ఇవి మనకు కావాల్సిన దినుసులు. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి నేను మూకుడు పెట్టేశానండి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. వేసి ఇది కాస్త కాగగానే ఇందులో మనము మెంతులెయ్యాలి మొదలు. మెంతులు కొద్దిగా వేగుతున్నప్పుడు మనం తీసి పెట్టుకున్న మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేయాలి. ఇప్పుడు మొత్తం కూడా బ్రౌన్ కలర్‌కి రావాలండి. సో, మెంతులు బ్రౌన్ కలర్‌కి వచ్చేసాయి కాబట్టి మనం ఇప్పుడు మిర్చి వేసేసుకుందాము. కొంచెం వేగాక మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసేద్దాం. ఇందులో మనం కొద్దిగా పసుపు, కొంచెము ఒక చిన్న హాఫ్ టీ స్పూన్ అంతా ఇంగువ. మనకి ఇష్టమైతే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. దానికి ఏముండదు, కొంతమందికి ఇష్టం ఉండదు ఇందులో సరిగ్గా వేగకపోయినా పచ్చి వాసన వస్తుందని. ఇప్పుడు ఈ వేగినవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ మళ్ళీ వెలిగించుకుని మిగతా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ కాగగానే అందులో మనం పొట్టు తీసి పెట్టుకున్న ఉల్లిపాయ ఉన్నాయి కదండి, చిన్నవి. మీడియం సైజ్ అయినా బాగుంటుంది, చిన్న సైజు అయినా. వేసి అందులో ఈ గోంగూర, మనం డ్రై చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, అది కలిపేద్దాం. కలిపేసి ఒక్కసారి పైనుంచి కిందికి ఇది ఆయిల్ అంతా అంటేటట్టు చేసుకుని కొంచెంసేపు మూత పెట్టి ఉంచాలి. ఎంతోసేపు పట్టదు, మనకి 5 నిమిషాలు అంతే, అంతకు మించి పట్టదు. తొందరగా మగ్గిపోతుంది. అదే టైంలో మనకి ఉల్లిగడ్డలు కూడా కొంచెం వేగుతాయి. ఆ గట్టితనం పోయి కొంచెం మెత్తగా అవుతాయి. ఈసారి తిప్పుతుంటేనే అయిపోతుంది, గోంగూర మగ్గిపోతుంది.
ఒక్క క్షణం మనం మూత పెట్టి ఉంచుదాం. ఇప్పుడు గోంగూర మొత్తం మగ్గిపోయిందండి. చూడండి, ఇట్లా మనం ఇట్లా గరిటెతో అంటున్నప్పుడు ఒత్తుతుంటే మెత్తగా అయిపోతుంది. సో మనకు అదే గుర్తు గోంగూర మగ్గిందని. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారాక మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ లోపల మనం ఇందాక వేగించిన పోపు మిర్చి అన్నీ ఉన్నాయి కదా, అవి గ్రైండ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి నేను. ఇప్పుడు మనం మొదలు ఈ మిర్చి తీసుకుని గ్రైండ్ చేసేద్దామండి. మిరపకాయలు విడిగా తీసుకుని కొంచెం గ్రైండ్ చేశాక అప్పుడు ఆ పప్పులు అవి వేస్తే మంచిగా నలుగుతాయి. లేదంటే ఒక్కొక్కసారి మిర్చి అట్లాగే కొన్ని నలుగుతాయి, కొన్ని పచ్చిగా ఉంటాయి. పిల్లలు ఎవరైనా తింటే వాళ్ళకి కారం తగులుతూ ఉంటుంది. సో దాని బదులు మనం ఇట్లా చేసుకుంటే అన్నీ నలుగుతాయి మంచిగా. ఇది కూడా నేను గ్రైండ్ చేశాను, రెండు కలిపి ఇట్లా అయింది. ఇప్పుడు ఇందులో మనము ఈ పప్పులు మెంతులు అవన్నీ ఉన్నాయి కదా, అవి మనం ఇందులో మిక్స్ చేసుకుని గ్రైండ్ చేసుకుందాం ఒక్కసారి. ఇప్పుడు రెండు కలిపి నేను గ్రైండ్ చేశానండి ఇట్లా మెత్తగా. మనకు కచ్చా పచ్చాగా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం పప్పులుగా ఉన్నప్పుడే తీసుకుంటే అదొక రుచి బాగుంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం పక్కకు తీస్తున్నానండి గ్రైండ్ చేసిన మిక్స్. ఏమో ఒక్కొక్కసారి కారం ఎక్కువ అవుతుంది అందుకని. సో దీంట్లో ఇప్పుడు నేను వేగించి పెట్టుకున్న గోంగూరని కలుపుతున్నాను. ఇప్పుడు ఇది ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి ఒక్క నిమిషం. దీంట్లోకి మనకు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే అవసరం అవుతుంది. సో ఇప్పుడు నా పచ్చడి గ్రైండ్ అయిపోయిందండి, మొత్తం మెత్తగా చేశాను. అయితే నేను ఒకసారి టేస్ట్ చూస్తే నాకు కొంచెం కారం తక్కువ అనిపించింది, పులుపు అలాగే ఉంది. సో ఇందాక నేను తీసిన కారం కూడా వేసి గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని మామూలుగా మనం వాడుకునే గిన్నెలోకి తీసుకుని అన్నంలో కలుపుకుని మంచిగా నెయ్యి వేసుకుని అందులో ఈ వేగించిన ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, చక్కగా నంచుకొని తింటే ఆ రుచి అబ్బా అట్లా ఉంటుంది. ఇదండి నా గోంగూర పచ్చడి, దాంట్లో పాటు ఆ వేగిన ఉల్లిగడ్డలు. తిని చూసి ఎలా ఉందో చెప్పాలి. సో మీరు కూడా చేసుకుని నాకు ఎలా ఉందో చెప్పండి. ఇదేంటంటే మా చిన్నప్పుడు మా అమ్మ ఇలా ఉల్లిగడ్డలు వేయించి పెట్టేది. చక్కగా మా స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజ్కి వెళ్ళినప్పుడు బాక్స్లో పట్టుకెళ్ళి తినేవాళ్ళం. మా ఫ్రెండ్స్కి కూడా పెట్టేవాళ్ళం అండి. అందరూ చాలా బాగుందనేవాళ్ళు. మనకు ఎలాగో అలవాటే పచ్చుల్లిగడ్డలు నంచుకు తింటాం. ఇది కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.